హాయ్ అండి. మామిడికాయల చిన్న ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే క్విక్‌గా అయిపోతుంది. దీనికోసం ఒక 4 మామిడికాయలు తీసుకొని వాటిని నీళ్ళలో వేసుకొని మంచిగా కడిగి వాటిని వాటర్ లేకుండా మంచిగా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలండి. క్లీన్ చేసుకున్న మ్యాంగోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు, అలాగే 1.5 స్పూన్ల ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముక్కల్ని వేసుకోవాలండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. టెన్ టు 15 వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. ముక్కలు మొత్తం కలిసేలాగా ఆయిల్ వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు, మగ్గిన తర్వాత చాలా ఎక్కువైపోతుంది. జస్ట్ ముక్కలకి పడితే సరిపోతుందండి. ఇలా కలిపిన మామిడికాయ పచ్చడిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే తినేయచ్చండి. ఒక 24 అవర్స్ తర్వాత ఇలా అవుతుందండి. చూసారా, ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేసింది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అప్పుడే పెట్టిన మ్యాంగో పచ్చడిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటే కూడా నోరూరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel.